ఇలాంటి మినీ చాపర్ మీ దగ్గర కూడా ఉండి ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చి ఉంటే కనుక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా చాపర్ ఏం చేశానంటే నేను పట్టుకుని లాగేది ఉంటుంది కదా, అంటే ప్రెస్ చేసేది ఉంటుంది కదా, సో అది నేను నా బలవంతం ఉపయోగించి ప్రెస్ చేసేసాను. సో అది హ్యాండిల్ అనేది ఊడిపోయిందండి. సో దానికి ఉన్నటువంటి ముడి వల్ల అది ఆగింది, లేకపోతే ఇంకా మొత్తం పోయినట్టు, ఇంకా దానికి అది మనకి ఎందుకు పనిచేయదు. సో ఒకవేళ మీకు కూడా ఇలా అయ్యి ఉంటే కనుక ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నాకైతే బాగా వర్కౌట్ అయ్యింది. దీనికోసం నేను బాటిల్ క్యాప్ తీసుకున్నానండి. బాటిల్ క్యాప్ కంటే కూడా ఇంకా చిన్నది ఉంటే తీసుకోండి, దాంట్లోకి ఇన్సెట్ అయిపోతుంది. సో అంత చిన్నది నా దగ్గర ఏం లేదు. నేనైతే బాటిల్ క్యాప్ తీసుకొని దాని మధ్యలో చిన్న హోల్ పెట్టుకుంటున్నాను. ఇలాంటి సూది ఉంటుంది కదండి, దాంతో చిన్న హోలే పెట్టుకోండి, మరి పెద్దది పెట్టుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. సో చిన్న హోల్ పెట్టుకున్న తర్వాత నేనేం చేశానంటే ఆల్రెడీ వైర్కి చిన్న ముడి ఉంటుంది కదండి, దాన్ని నేను కట్ చేసేసాను. ఇక్కడ మీరు కట్ చేయడానికి ముందు చిన్న విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మీరు కట్ చేసి వదిలేసారంటే అది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం నేను ముందు జాగ్రత్తకి క్లాత్ క్లిప్ పెట్టాను. ఎందుకంటే ఇన్కేస్ చేయి జారిందంటే అది ఆపుతుందని చెప్పేసి నేను క్లాత్ క్లిప్ పెట్టుకొని దాని తర్వాత ఆ ముడి వరకు నేను చిన్నగా కట్ చేసేసి హోల్ పెట్టుకున్నాను కదండి, సో దాంట్లోకి పెట్టేసుకుని నేను ముడి వేసేసుకున్నాను అనమాట. సో మనకి ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది పడిన అవసరం లేదు. కాకపోతే ముడి కట్ చేసేసిన తర్వాత అది మీరు వదిలేకుండా పట్టుకోండి. అందుకనే నేను ఇక్కడ క్లాత్ క్లిప్ పెట్టాను, ఇన్కేస్ వదిలేసినా కూడా లోపలికి వెళ్ళకుండా ఉంటుందని చెప్పేసి. సో క్యాప్ పెట్టిన తర్వాత నేను ఇంకా క్లాత్ క్లిప్ పక్కన పెట్టేసాను. సో చూసారు కదండి, ఇప్పుడు నేను ఈజీగా ప్రెస్ చేసేసుకోవచ్చు.